ఈ ఉదయకాలంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం కూడా ఉండాలి. ఐ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళగా దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యము స్తుతి ఆరాధన. కాబట్టి స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పాడుతూ ఉన్నప్పుడు ఫిమేల్ వాయిస్ కూడా ఇంక్లూడింగ్ అయితే చాలా బాగుంటుంది. మేల్ వాయిస్ మాత్రమే వినపడుతూ ఉన్నది. కాబట్టి అందరూ కలిసి ఉత్సాహధ్వనితో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చాలాసార్లు మైక్తో అలవాటు పడిపోతూ ఉంటాము. కొన్నిసార్లు వితౌట్ మైక్ కూడా మనం పాడినప్పుడే మరి మన స్వరాలు అనేటువంటివి బయటికి గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. అలా కూడా ప్రయత్నం చేయండి. ఇంకా ఈరోజు చేశారు చాలా చక్కగా, ఇంకా అద్భుతంగా ఆరాధన చేయడానికి ఇష్టపడిన దేవుడు ఇంతకన్నా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆరాధన అనేటువంటిది మరి ఎలాగైతే కీర్తనాకారుడు దేవుని ఆరాధన చేసి దేవుని దగ్గర నుంచి ఎన్నో మెప్పులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నట్టుగా మన జీవితంలో కూడా మనము పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. నేను వెండి బంగారములు మేము అడగలేదు కదా, నైవేద్యములు మేము కోరుకోలేదు, కానీ మీ హృదయాంతరంగాల్లోంచి వచ్చేటువంటి స్తుతిని మాత్రమే నేను కోరుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలారా మరి ఈరోజు చాలా మంది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కొన్నిసార్లు దేవుని మందిరానికి రావడానికి సంశయిస్తూ ఉంటారు. వారి గృహాల్లో ఉంటూ చాలా మంది అనుకుంటా ఉంటారు ఏమనంటే, నేను నా ఇంట్లో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా, నా గృహంలో ఉండి దేవుని వాక్యాన్ని నేను వీక్షిస్తూ ఉన్నాను కదా, టీవీల ద్వారా లేకపోతే లైవ్ ప్రచారాల ద్వారా, నేను యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటూ ఉన్నాను కదా, నేను ఎందుకు మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ కొంతమంది అనుకుంటా ఉంటారు పిల్లరా. అయితే అటువంటి వారికి ఈ రోజున, అటువంటి వారికే కాకుండా మనము కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే మన ప్రాణము, శరీరము, ఇంకేంటి ఆత్మను కాపాడుతూ ఉన్నటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. అందుకే 122 కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది కదా, మనకు అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన, యెహోవా మందిరమునకు వెళ్ళదు మరి జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం దేవుని మందిరములో ఎందుకు కలవాలి అని ఆలోచన మనం చేసినట్లయితే ఈ రోజున ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను. దేవుని మందిరము వేరు, మనము గృహములు వేరు. దేవుని మందిరములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటిది ప్రతి విశ్వాసికి ఉంది, గృహములో ఉండదు. ఈనాడు చాలా మంది టీవీ చూస్తూ దేవుని వాక్యాన్ని వినేస్తూ ఉంటారు. ప్రసంగికులు కూడా మీరు ఇంటి దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి అని చెప్పేటువంటి వారు కూడా ఉంటారు. పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ప్రేమ చూపుటకును కార్యములు చేయుటకును ఒకనికి ఒకడు పురికొల్పుకొని ఆలోచింతుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ సంఘానికి రాస్తున్నటువంటి పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి సందర్భమును గుర్తు చేస్తూ ఉన్నాడు. మానుకొనుచున్నట్టుగా కొంతమంది ఈ రోజున దేవుని మందిరాలు మానేస్తూ ఉన్నారు. దేవుని మందిరము ఎలాగో తయారైందంటే, ఏదో వచ్చి కనపడిచి వెళ్ళిపోదాం అన్నట్టుగా వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. పాప క్షమాపణ ఉండటం లేదు, మారు మనసు ఉండటం లేదు, వారి జీవితాల్లో ఒప్పుకోలనేటువంటిది ఉండటం లేదు. వారి జీవితాల్లో జరుగుతూ ఉన్నటువంటి మరి అపవాది యొక్క క్రియలను కూడా విడిచిపెట్టకుండా అలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయినటువంటి వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. వారందరి కొరకు ఆయన రాస్తూ ఉన్నాడు, సమాజముగా కూడుట మానక. చూసారా, కొంతమంది ఏం చేస్తున్నారట, కొంతమంది మానుచు ఉన్నారు కదా. ముందు మాట చదవండి. కొందరు మానుచు ఉన్నట్లుగా, చాలా మంది కొందరు మానుచు ఉన్నట్లుగా. కొంతమంది అంటారు కదా, ఆ వాక్యం మనం వాట్సాప్ లో చూస్తే తప్పేముంది, యూట్యూబ్ లో చూస్తే తప్పేముంది, ఏమండి
ఎక్కడో దగ్గర కూర్చొని చూస్తే తప్పేముంది అని. ఒకసారి ఒక సేవకుడిని ఒక ఆమె వచ్చి అడిగిందట, మరి అయ్యా మరి దేవుని మందిరానికే వచ్చి దేవుని వాక్యాన్ని వినాలా? మరి ఇంటి దగ్గర కూర్చొని కూడా అదే వాక్యాన్ని వింటాం కదా, దేవుడు అక్కడ ఉంటాడు కదా, ఎక్కడైనా ఉంటాడు కదా అని అడిగినప్పుడు ఆయన అన్నారట, అమ్మ ఆ చెట్టు కింద కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నా అక్కడ కూడా ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. నీవు మేడ మీదకి వెళ్ళి మేడ మీద కూర్చొని విన్నా దేవుని యొక్క వాక్యాన్ని, మేడ మీద ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అయితే అప్పుడు అవంటుందంట, మరి అలాంటప్పుడు ఎందుకంటే దేవుని మందిరానికి రావాలి? మన ఇంట్లో ఉండి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నామంటే అక్కడ దేవుని వాక్యాన్ని మనం వినలేము. ఎందుకంటే మనం ఇంట్లో ఏం చేస్తాం? చెప్పండి ఏం చేస్తాం? దానియేలు వంట వండుకుంటా ఉంటాము. పిల్లలు ఉన్నటువంటి వారు పిల్లల్ని కాపలా కాస్తూ ఉంటారు. పెద్దవారు పడుకొని ఉండేటువంటి వారు పడుకొని ఉంటారు. ఏమండి? అవునా కదా? బట్టలు ఉతుక్కునేవారు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. రాత్రి చిన్న గిన్నెలు తెల్లవారు కడుక్కునేటువంటి వారు తెల్లవారు కడుక్కుంటా ఉంటారు. ఏమండి? మాసిపోయిన బట్టలు అక్కడే ఉంటాయి. అవునా? చెప్పులు అక్కడే ఉంటాయి ఇంట్లోనే కొంతమంది. ఒక ప్రత్యేకమైనటువంటిది స్థలం అది కాదు. అందుకనే కీర్తనాకారుడు ఆనాడే దేవుడు ఆయనతో రాయించాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని. ప్రియులారా, దేవుని మందిరం. ఇప్పుడు ఇక్కడ మనం పడుకుంటామా? చెప్పండి, ఎవరైనా పడుకుంటారా? గిన్నెలు తోముతారా? బట్టలు ఉతుకుతారా? పిల్లల్ని కాపలా కాస్తారా? అంటే ఈ కాపలా కాయడం కాదు. కాపలా కాయడం అంటే ఏంటి? 1, 2, 3 చేసినప్పుడు ఇంట్లో ఏం చేస్తారు? శుభ్రంగా అలికేస్తారు కదా. అవన్నీ ఇక్కడ జరగవు. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన, ఉపవాసము, ఆరాధన, దేవుని వాక్యము కదండి, పరిశుద్ధత అనేటువంటిది దేవుని మందిరములో ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే సమాజముగా కూడుట మానక. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. పరిశుద్ధ స్థలం అని నేను చెప్పను కానీ ఒక ప్రత్యేకమైన స్థలం ఆరాధన చేయడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారో అది పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే అంటాడు, నీ సన్నిధి లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా. ఆయన సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. అయితే మనము కూడా ఆయనతో ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, మన దేహము అనేటువంటిది 3 విధములుగా పనిచేస్తూ ఉంటుంది. 3 రకములైనటువంటి ఆ కార్యక్రమాలు మనలో జరుగుతూ ఉంటాయి. 3 విధాలు మీకు చాలా సార్లు చెప్పాను. ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 భాగములు ఏమిటివి? శరీరము, ప్రాణము, ఆత్మ. చూసారా కదమ్మా? ఏంటివి? శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రియులారా, ప్రాణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. రమా, ఏముంటాయి మనలో? చెప్పు, ఏముంటాయి? 3 ఉంటాయా? ఏంటి 3 ఉంటాయి? అట్లా 3 ఏంటి చెప్పాలి? 3 అందరూ నేర్చుకోవాలి. యేసు చేత ఏముంటాయమ్మా? 3. వెరీ గుడ్. దేవుని స్తోత్రం కలుగును గాక కదా. ఏమంటాయి? మీలో చాలా మందికి బాగులేదు. నేను రాలేకపోయానండి, ఎందుకంటే నాకు కొంచెం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నది, కాబట్టి కొంచెం రాలేకపోయాను. దయచేసి ఏమీ అనుకోవద్దు. అయినా మీ గురించి ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో మనకు మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి గృహాల్లో, కాబట్టి అవి చూసుకుంటూ, అలాగే మరి ప్రతి వారము శ్రీకాకుళం వెళ్ళవలసి వస్తూ ఉంది. శనివారం వాళ్ళు కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు. మరి ప్రతి వారం ఈ దినాలు అయిపోయిన వరకు మీటింగ్స్ పెట్టుకుంటారట వాళ్ళు. కాబట్టి సేవకుడుగా
వెళ్ళవలసినటువంటి బాధ్యత అవసరత నాకు ఉన్నది కాబట్టి మీ దగ్గరికి ఎలాగైతే వస్తున్నానో వారి దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి మీ దగ్గరికి నేను కొంతమంది దగ్గరికి నేను రాలేకపోయాను. అయినప్పటికీ కూడా మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా. దేవుడు మనలందరినీ క్షేమంగా ఉంచినందుకు, ఎటువంటి మరి ప్రమాదములు జరిగినా అపాయములు జరిగినా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు కదండి. ఆయన ఏం చేస్తాడు? మనం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే శరీరము, ప్రాణము, ఆత్మ. కానీ ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ప్రాణము. ఎందుకు ప్రాముఖ్యమైందంటే కీర్తనకారుడు పాడుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. చూసారా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. తన ప్రాణముకు చెబుతూ ఉన్నాడు కీర్తనకారుడు. శరీరములో ఆత్మ, శరీరము ఉన్నది, ప్రాణము ఉన్నది. ప్రాణము చాలా ప్రాముఖ్యమైన. ఎందుకు ప్రాముఖ్యమో తెలుసా? ఈ ప్రాణముతో ఆత్మ, శరీరము పెనవేయబడి ఉండాలి, కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రాణము మనిషిలో ఉన్నప్పుడు పౌలు గారు గలతీయుల పత్రికలో ఒక అద్భుతమైనటువంటి సారాంశం లేవనెత్తుతాడు ఆయన. ఒకసారి మనం చూద్దామా? 5వ అధ్యాయము బహుశా 15వ వచనము 14వ వచనం నుంచి ఉంటుంది. ఒక మాట చూద్దాం. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను ఎవరితో చెబుతున్నారంటే పిల్లరా, పౌలు గారు సంఘముతో చెబుతూ ఉన్నారు. ప్రాణము, ఆత్మ శరీరముతో చెబుతూ ఉన్నది. చూసారా? ఈ యొక్క శరీరములకు, ఆత్మకు ప్రాణము తెలియచేస్తూ ఉంది. ఏమని అంటే ఎలాగైతే పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. చదువు ఒకసారి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలట? ఆత్మానుసారముగా. నువ్వు ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర కార్యములను నెరవేర్చరు. చూసారా? ప్రాణము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటున్నానంటే, ఒకసారి మనం ఆదికాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయమేనా చూడండి ఒకసారి. హేబేలు కోసం మనం ఒకసారి మాట్లాడుకుందాం. రెఫరెన్స్ తీయండి అమ్మా. 4:9 చదవమ్మా. యెహోవా అడుగుతూ ఉన్నాడు ఎవరిని? కయ్యూన్ని. ఈ కయ్యూను, హేబేలు ఎవరి బిడ్డలు? ఆదాము యొక్క మొదటి సంతానము. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఆదాముకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానము ఎవరు? కయ్యూను, హేబేలు. మీరు తెల్లవారు లేచి వంటలు చేసుకొని, అవి చేసుకొని, ఈ చేసుకొని, ఉద్యోగాలు చూసుకొని, పనులు చూసుకొని, ఆ పనులు చూసుకొని, ఈ పనులు చూసుకొని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఉన్న 5 నిమిషాలు, అరగంట, పావుగంట వినకపోతే నేను రాత్రి అంతా ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి ప్రభా అడుక్కోవడమే అయింది. రాత్రి అంతా అడుక్కుంటే తెల్లవారు కానీ భిక్షమేడే అన్నా. అర్థమవుతుందా? తెల్లవారు ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినా కూడా దేవుడు నాతో మాట్లాడు. నేను వాక్యం చదువుతాను, ప్రిపేర్ అవుతాను, ఆయన మాట్లాడు నాతో. అయ్యా నేను ఏం చెప్పాలి నాకు చెప్పయ్యా అని అడుగుతాను. ఒక్కొక్కసారి చెప్పడాయన. ఇగో ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా మరలా ప్రార్థన, ప్రభా ఏం చెప్పాలి మళ్ళా. మీరేం పాడుకొని కూర్చుంటే ఈ రాత్రి అంతా నేను చూడండి ప్రయాసపడి ప్రార్థన అయ్యా నీ వాక్యం ఇవ్వండి, నీ వాక్యం ఇవ్వండి, నీ వాక్యం ఇవ్వండి. ఏది పెడితే అక్కడ బోధించడానికి అవదు. దేవుడు ఏది చెబుతాడో అదే బోధించాలి. నా ఇష్టం వచ్చినట్టు బోధించడానికి కుదరదు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వినడానికి కుదరదు. ఏదో అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి అప్పటికప్పుడు ఇక్కడ నేర్చేసుకొని చెప్పడం కాదు. ఇవాళ నేను వాక్యం చెప్పాలంటే వారం నుంచి నేను ప్రిపరేషన్ అవుతూ ఉంటాను. ఏం చెప్పాలి ప్రభా, ఏం మాట్లాడాలి, వారి హృదయాలు, వారి జీవితాలు ఎలాగ మారాలి, ఎలా బ్రతకాలి,
ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆత్మలో ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటూ ప్రతిరోజు వాక్యం చదువుతూ వాక్యం వింటూ ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి? బట్టి పట్టడానికి అవదు వాక్యం. యూట్యూబ్ లో చేసి అక్కడ చూసి చెప్పడానికి కాదు ఇది. ఆత్మానుసారమైనటువంటి మనస్సును మాము కలిగి ఉండాలి. అప్పుడు శరీర కార్యములు నెరవేర్చబడవు. ఈ రోజున నీలో శరీర కార్యములు అనేకమైనటువంటి ఉన్నాయి. శరీరానికి విలువిస్తూ ఉన్నావు, ఆత్మకు విలువ ఇవ్వటం లేదు. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాముకు పుట్టినటువంటి మొదటి సంతానము ఎవరు? కయ్యూను, హేబేలు. కయ్యూను ఆశపడ్డాడు లోకం వైపు ఉన్నాడు, దేవునికి విరోధముగా జీవించాడు. హేబేలు దేవునికి దగ్గరగా జీవించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? హేబేలు యొక్క కానుకను స్వీకరించాడు. నీవు కూడా చాలాసార్లు కానుకలు ఇస్తావు, చాలాసార్లు దీవులు పొందాలనుకుంటావు. పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు అంతా చేతులు పెడతా ఉంటావు. ఏమండి, పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఆహారం పెడతారు దేవుని దీవెనలు పొందుకోవాలని. కానీ మనం ఇచ్చేటువంటి అర్పణ ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా పడితే అలిగిస్తే నువ్వు ఎంత లక్ష రూపాయలు ఇచ్చినా కూడా దేనికి అది పనికిరాదు. నీ అర్పణ దేవుడు అంగీకరించాలి. నీ అర్పణ దేవుని సన్నిధిలో విలువైనదిగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, ఒక ఆమె కానుక పెట్టెలో కానుకలు వేస్తూ తాము దగ్గర ఉన్నటువంటి జీవనమంతా ఏం చేసిందంటే కానుక పెట్టెలో వేసేసింది. ఆమె వేసింది చిన్న కానుకే, కానీ దేవుడు ఎంతో విలువను ఇచ్చాడు. నువ్వు ఇస్తున్నావు అంటే కానుకను బట్టి నువ్వు ఆస్వాదించబడాలి. హేబేలు ఆస్వాదించబడ్డాడు. విస్తారమైనటువంటి కానుకను, విలువైనటువంటి కానుకను దేవుడికి ఇచ్చాడు, అర్పణను అర్పించాడు. కయ్యూను కూడా అర్పణించాడు. ఇద్దరు ఇచ్చారు అర్పణలు. మనం అందరూ ఇస్తాం అర్పణలు. దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడా? దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా నీ అర్పణ? హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు. అప్పుడు కయ్యూనికి ఎవరి మీద కోపం వచ్చింది? హేబేలు మీద కోపం వచ్చింది. హేబేలు ఏం చేశాడో తెలుసా? నరికేశాడు. మనం చూసారా, ఒక ఆమెని పాపం, ఒక హిజ్రా రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు చూసారా, జంక్షన్ లో హిజ్రాలు అంటారు కదా. అంటే ఆడమగా కానిటువంటి పరిస్థితి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి వారిది. దగ్గర శరీరములో అనేక భాగాలు ముక్కలు చేసేసి అనకాపల్లిలో ఓ బ్రిడ్జి కింద ఎక్కడో పడేశారు. ఎందుకో తెలుసా? మనిషికి అత్యాశ పెరిగిపోయింది. వీడేమో లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్టు ఎవరిని? హిజ్రాని. బీటెక్ చదువుకున్నాడట, బాగా చదువుకున్నాడు. పాపం ఆమె ఏం చేసింది? అమ్మో నన్ను పెళ్లి చేసుకున్నాడు, వీడు మంచోడు అని నమ్మేసింది. వాళ్ళు కూడా మనుషులే కదండి. నమ్మేసి తనతోనే జీవితాన్ని కొనసాగించింది. వాడు ఏం చేశాడంటే ఇంకో పెళ్లికి రెడీ అయిపోయాడు. మరి ఇప్పుడు నువ్వు వదిలించుకోవాలి కదా, ఏం చేయాలి? ఒకటే మార్గం, చంపేశాడట. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఒక మనిషి వదిలించుకోవడానికి చివరికి ఏం చేస్తూ ఉన్నాడు? చంపేస్తూ ఉన్నారు. జాగ్రత్త యవనస్తులారా. పాప ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. పాపం మనల్ని ఏలుతూ ఉన్నది. భయంకరమైనటువంటి అపవాది క్రియలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. అంతము సమీపిస్తూ ఉన్నది. కొంతకాలం గట్ట భూమి మీద మనుషులు నివాసం చేయలేరట. అందుకనే ఏం చేస్తున్నారంటే ఆకాశం వెతుక్కుంటూ ఉన్నారు. చంద్రుడిని, అనేకమైనటువంటి గ్రహాల మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇంకా కొంతకాలం మానవుడు భూమి మీద జీవించలేడు. ఈ భూమి అంతా కూడా మండిపోతూ ఉంది.
చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఈ స్నో మంచు పర్వతాలు మొత్తం కరిగిపోతూ ఉన్నాయి. కరిగిపోయి సముద్రము పైకి లేస్తూ ఉంది. ఈ విపత్తు కానీ జరిగినట్లయితే భూమి మీద మానవుడు ఉండడానికి అవకాశము ఉండదు. అందుకని ఇప్పుడు ఎక్కడ తెలుసా, ఆకాశములో చంద్రుడి మీద ఇంకోదేదో ఒక గ్రహం ఉందట. ఆ గ్రహం కూడా భూమిలాగే ఉంటుందట. ఆ గ్రహం మీద వెతుకుతూ ఉన్నారు. అక్కడ మొక్కలు వస్తాయేమో అని పరిశోధన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆక్సిజన్ దొరుకుతుందేమో పరిశీలన చేస్తూ ఉన్నారు. అక్కడ మానవుడు జీవించగలడేమో పరిశీలన చేస్తూ ఉన్నారు. చూడండి, మనుషులకు రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇందాక తమ్ముడు సాల్వని చెప్పాడు కదా, ఏంటది అబ్బాయికి భయంకరమైనటువంటి ఆ వ్యాధి కలిగినప్పుడు, అంటే ఆ యొక్క బలహీనత వచ్చినప్పుడు మరి ఎంతో మందికి అలా జరిగి కోలుకొని స్థితిలో ఉన్నారని డాక్టర్ గారు చెప్పారట. భయంకరమైనటువంటి వ్యాధులు మనుషుల మీదకి వస్తూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా? అపవాది క్రియలు. పాపము పెరిగిపోయింది. పాపాన్ని భూమి ఏలుచున్నది. హేబేలు దగ్గరికి వెళ్ళాడు, కయ్యూను దగ్గరికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళి అడుగుతున్నాడు, ఎక్కడ నీ తమ్ముడు? హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఏమన్నాడు? నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి. చంపేశాడు అన్నమాట ఈ తమ్ముడిని. ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడని, దేవుడు అతన్ని దీవించాడని, దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడని తమ్ముడి మీద ఈర్ష్య పెట్టుకొని పాపంతో ఏం చేశాడంటే తమ్ముడిని చంపేశాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మను నీ శరీరంలో కాపాడేది ఏంటో తెలుసా? నీ ప్రాణము. ఏం కాపాడుతుంది? ప్రాణము. చూసారా? అందుకే పౌలు గారు అంటున్నారు, ఎలాగట? ఆత్మానుసారముగా నడుచుకుని శరీర కార్యములను మీరు నెరవేర్చరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే 122 కీర్తనలో దావీదు పలికినట్టుగా, నేను యెహోవా మందిరమునకు వెళ్ళుదనని జనులు నాతో అనినప్పుడు నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో ఉండి వాక్యం వింటే ఏమండి వినాలి. ఇంట్లో ఉండి వాక్యం వినాలి, వద్దని నేను అన్నాను. వినాలి, బలపడాలి వాక్యం వింటూ. అంతేగాని దేవుని మందిరానికి దూరముగా ఉంటూ వినకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? మనం ఇళ్లలో ఏం చేస్తాం? పనులు చేసుకుంటాం కదా. ఈ అమ్మ ఒక పక్క పిల్లలకి ముడ్డు కడుగుతా ఉంటది, ఒక పక్క ఏం చేస్తూ ఉంటది? హల్లెలూయా దేవుని వాక్యం చూడు. అక్కడ హల్లెలూయా అంటే ఇక్కడ కూడా హల్లెలూయా. ఇక్కడ బట్టలు ఉతుకుతా ఉంటది, వాయిస్మెన్ బట్టలు ఉతుకుతా ఉంటుంది. అక్కడ పాస్టర్ గారు పాటలు పాడుతుంటే ఎంత పాట సార్ గట్టిగా ఏం పడ్డది? నిన్నేనే కోరితేనయ్యా, నిన్ను పోలినా వారెవరు. ఇక్కడ బట్టలు ఉతుకుతా ఉంటుంది, అక్కడ ఏం చేస్తుంటది? పాటలు పాడుతూ ఉంటుంది. మంచిదే, పాడొద్దు నేను అనలేదు. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి నీవు ఇవ్వాలి. దేవుని మందిరానికి రావాల్సినటువంటి సమయాన్ని దేవునికి. స్కూల్కి వెళ్ళండి, ఎన్ని గంటలకు వెళ్తారు పిల్లలు? స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తారండి? టైంకి కానీ వెళ్ళకపోతే మాస్టర్ గారు ఏం చేస్తారు? ముడ్డు మీద వాయిస్తారు టపటపటమని పరిగెడతారా? ఇక్కడ ఎవరు ఏమన్నారు? అందుకే మనం ఏం చేస్తాం? మనకు నచ్చినప్పుడు వస్తామండి. ఎక్కడ ఉంటాయి దేవుని దీవెనలు? ఉంటాయా? మన ఒక ఆవిడ ఉంటుంది, మా పిల్లలు కింద కూర్చోలేకపోతున్నారండి. వీళ్ళు ఎప్పుడే నడుము జారిపోయింది అనమాట. పిల్లలు చిన్న పిల్లలు ఎక్కడ కూర్చోలేకపోతున్నారట? కింద కూర్చోలేకపోతే. అందుకేనండి మేము మీ మందిరానికి రాలేకపోతున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే కూర్చుంటారు కదా, నడునప్పుడు వాళ్ళ పిల్లలు కూడానా? అపవాది గర్జించు సింహం ఎవరిని వినుదునా? చూసారా? శరీరము ఆత్మ దేనితో పెనవేసుకొని ఉండాలి? ప్రాణముతో. ఎందుకో తెలుసా? ప్రాణం ఉంటేనే ఈ రెండు ఉంటాయి. అవునా కాదు చెప్పండి? హేబేలు యొక్క రక్తంలో నుంచి ప్రాణం విడిపోయింది.
హేబేలు చనిపోయాడు. నేను చూసానా, మీరు యూట్యూబ్ లో చూసారు, ఒక లైవ్ నేను చూశాను. అదేంటంటే ఒక అమ్మాయి ఇష్టపడ్డారట. కూర్చోండి అక్కడ, అది వేరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏం చేశారు, ఒక ఒక ఎవ్వరు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోయారు. ఊరికి చివారిని వెళ్ళిపోయి ఒక బండి మీద వెళ్ళారట. పల్సర్ బండి కూడా చూపించారు, జరిగిన సంఘటన. ఆ బండి అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంటే ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడో తెలియక కొంతమంది కుర్రవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి దూరం నుంచి వీడియో తీశారట. ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ పిల్లకి చేతులు కాళ్ళు కోసేస్తా ఉన్నాడు కత్తితో. ఎంత భయంకరమో చూడండి. చేతులు కాళ్ళు కోసిస్తా ఉన్నాడు అంటే రక్తం బయటికి పోవడానికి. రక్తం బయటికి పోతే ఏమవుతారు? ఆటోమేటిక్గా కొంతమంది కోసేసుకుంటుంటారు కదా, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే ఇది తెలుసు, ఎక్కడ కోసుకుంటే ప్రాణం పోద్దా. అందుకని కరెక్ట్ నరాల మీద కోసుకొని పక్కన కోసేసుకుంటారు. మనం భయపడిపోతాం. ఈసారి అలా చేసేవారు ఎక్కడ కోసుకోండి శుభ్రంగా, దరిద్రం అది. వీడు పాపం కోసేస్తున్నాడట. వీళ్ళు అనుకోకుండా అక్కడికి వెళ్ళి చూశారు. చూసేసరికి వెంటనే పట్టుకున్నారు. ఏం చేస్తున్నామంటే ఆ అమ్మాయి పాపం రోడ్డు మీద పరిగెత్తుకుని వచ్చేసి నన్ను చంపేస్తున్నాడండి, నన్ను చంపేస్తాడు. ఎందుకు చంపేస్తున్నాడంటే ఈయన పాపం ఇష్టపడిందట. చూడండి యవనస్తులు ఎంతగా చెడిపోతూ ఉన్నారు. ఇష్టపడిందట, వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ వీడు శాడిస్ట్ తర్వాత తెలిసింది. వీడెవడు? ఉండి కదా శాడిస్ట్. అయితే ఈ శాడిస్ట్ తోటి నేను ఉండలేను, ఇప్పుడే వీడు ఎలాగొన్నాడు, ఇంకా జీవితాన్ని పంచుకుంటే ఉండగలనా అని చెప్పి ఆమె దూరం అయిపోతుందట. వీడు తట్టుకోలేక నాకు తప్పితే నీవు ఎవరికి దక్కకూడదని ఈయన మెల్లిగా తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ నరాలు తెక్కోసిస్తూ ఉన్నాడు. అనుకోక నిజంగా జరిగిన సంఘటన అంటే వాళ్ళు విడి ఎంతవరకు తీసారు తెలుసా? వాళ్ళ అమ్మాయి తాలూకా చుట్టాలుగా వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి ఫోన్ చేసేంత వరకు వీడియో తీశారు. అంతవరకు నేను చూసాను, తర్వాత లేదు. వాడిని బయటకు తీసి మొత్తం బ్లడ్, శరీరం అంతా ఆ పిల్లకి రక్తమే, ఈ ఒళ్ళు అంతా రక్తం. చూడు ఎంత మానవుడు ఎంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాడు. జ్ఞానం లేక, బుద్ధి లేక, తెలివి లేక, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వారికి నచ్చినట్టు బ్రతుకుతూ, దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, ఇంట్లోనే వాక్యం చదువుతూ, ఇంట్లోనే వాక్యం వింటూ క్రైస్తవులే. దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో వినవలసినటువంటి మాటలు వినకుండా, సరివలసినటువంటి స్థితి లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. చనిపోవలసినటువంటి ఆ సహోదరి, ఆ పిల్ల, ఆ చిన్న అమ్మాయి తను ఏం చేసింది? రక్షించుకుంది. ఒకవేళ యవనస్తులు సాల్మన్ దేవుడు ఎలా ఉన్నారు, అటువంటి యవనస్తులు పరిగెత్తుకుని మొత్తం వీడియో తీశారండి. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి పోలీసులకి వీడిని అప్పగించేసినట్టు. ఎంత భయంకరమైన పరిస్థితి. జాగ్రత్త పిల్లరా, దేవుని మనం నమ్మాలి. మనుషులను ఆశ్రయించుట కాదు, మనుషులు నమ్ముట కాదు. మనుషులు నమ్మితే ఏం చేస్తారు? కత్తితో శుభ్రంగా కోసేస్తారు. జాగ్రత్త. పాపము మనిషిని ఏలుతూ ఉన్నది. ఈ యొక్క కయ్యను తమ్ముడిని చంపేశాడు, అసూయ కలిగింది, చంపేశాడు. ప్రాణం మారుపెడతా ఉంది. ఏమని మారుపెడుతుంది? దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడిచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణము ఉన్నంత వరకే నీ శరీరమును, నీ ఆత్మను నీవు ఫలభరితముగా నీవు చేసుకొనగలవు. అదవుతుంది. ఆత్మ చూడండి, ప్రాణం పోయిందనుకోండి, ప్రాణం పోతే శరీరం ఏమైపోద్ది? జ్ఞానిలు, ప్రాణం పోయిందంటే శరీరం కుళ్ళిపోద్ది, ఆత్మ ఏమైపోద్ది? అవునా కదా? చెప్పండి. ఎప్పుడైనా చచ్చిపోయిన వాళ్ళు చూసారా? చచ్చిపోయాడు అంటే చచ్చి పోయాడు, వెళ్ళిపోయాడు అనమాట. అంటే శరీరం ఎప్పుడైతే ప్రాణం ఎందులో ఉంటది? రక్తములో ఉంటది. చూసారా? ప్రాణము శరీరానికి, ఆత్మకి చాలా ప్రాముఖ్యము. అందుకే కీర్తనగాడు పాడుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను. ఈ ప్రాణం నిలబడకుండా శుభ్రంగా తాగేసి, సిగరెట్లు తాగేసి, బీడీలు తాగేసి, ఏంటండి ఇంకా కైనీలు నవలేసి,
ఇలా నమ్మల చుట్టూ ఇలా నోటి మధ్య పెట్టుకుంటా మొత్తం అంతా పొక్కిపోయి మొన్న ఒకడైతే ఇలా కైనీళ్ళు నవిలి ఏంటంటే మొత్తం ఇది పీకిసారు ఇలాగ ముక్కు మూతి చెవులు సగం పీకిసారు ఇలాగ ఎంత ఏమైపోయిందంటే పాడైపోయింది. ఈ నమిలి లోపల ఏమైపోయింది, పాడైపోయింది. చూసారా, మీరిద్దరు చూశారు కదా ఆ రోజు. మాస్క్ వేసుకుని ఉన్నాడు చూడలేదా? ఈ ముక్కు మొత్తం ఇలాగ మొత్తం పీక్సారు. మా ఆఫీసులో ఉంటే ఇలా మొత్తం కోసారు కసకస అని. ఇలా ఇప్పి చూస్తే పళ్ళు కనబడతాయి. జాగ్రత్త. ఎందుకు కోసారు తెలుసా? అవి తినడం వల్ల ఏమొచ్చింది? క్యాన్సర్. బయటికి బాగానే కనపడతాం, పళ్ళు తెల్లగా ఉంటాయి, లోపల పుంచిపోతా ఉంటుంది అంతా. బయటికి బొగ్గలు బాగానే ఉంటాయి, లోపల ఏమవుతుంటది? కొరికేస్తా ఉంటది. జాగ్రత్త. ప్రాణము ఆత్మకును శరీరముకును చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ప్రాణమును కాపాడుకోవాలి. చాలా మంది ఈరోజు ప్రాణం ఇవాళ పోతే ఇలా ఉన్నాడు, ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయి వచ్చాడు. ఏం బాబు ఎలాగొచ్చు అంటే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చానండి. శుభ్రంగా తాగేసి దొరికిన కాడకల్లా తినేసి లోపలన్నీ ఇవన్నీ పాడైపోయి ఇప్పుడు ఎలాగొచ్చాడు? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోతామా? నువ్వు తాగడం మాని. అప్పుడు ఏమవుతుంది? ఈ పని చేసేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఆత్మకు శరీరమునకు ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాణం. అందుకనే ప్రాణమును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రాణం ఉన్నంత వరకే నీ ఆత్మ నీలో ఫలాభివృద్ధి చెందుతుంది. ప్రాణము లేకపోతే నీవేమీ చేయలేవు. ఇంకా ప్రాణం ఉన్నప్పుడే మనం శరీర కార్యాలు చేస్తున్నామా, ఆత్మ కార్యాలు చేస్తున్నామా? శరీర కార్యాలు చేసినట్లయితే శరీరము తాలూకా ఫలాన్ని ఆత్మ అనుభవిస్తుంది. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. ఆత్మకి ఏం లేదు? చావు లేదు. తెలుసా మీకు? ఆత్మకి ఏమి లేదు? చావు లేదు. ఎందుకు చావు లేదంటే ఆదామును దేవుడు తయారు చేసిన తరువాత వాని యొక్క నాసికా రంధ్రాలలో జీవాయువును ఓదగా నరుడు జీవించే ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆత్మ ఎక్కడికి వచ్చిందో తెలుసా? శాంతరావు గారిలోకి వచ్చింది, సాల్మన్లోకి వచ్చేసింది. వీళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ? వాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ పిల్లల్లోకి వెళ్ళిపోయిందండి. చూసారా ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ పిల్లల్లోకి వెళ్ళిపోయింది. అదే ఆత్మ. ఆత్మకేం లేదు, చావు లేదు. అప్పటి నుంచి వస్తూనే ఉంది. ఎక్కడి నుంచి? ఆదాము నుంచి, అబ్రాహాము నుంచి, యాకోబు నుంచి, ఇస్సాకు నుంచి, మోషే నుంచి, అబ్బో ఎంతమంది అయితే వచ్చే వాళ్ళందరి నుంచి ఆత్మ వస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? దానిలోకి వెళ్ళిపోయింది, జాన్లోకి వెళ్ళిపోయింది, ఎవరు అందరూ పిల్లలందరిలోకి వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళందరిలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు పెట్టింది? దేవుడు. దానికి చావు లేదు. దేవుని ఆత్మకు చావు ఉంటుందా? చెప్పండి. దేవుని ఆత్మకు చావు ఉంటుందా? చావు ఉండదు. ప్రాణం పోయినా, శరీరం పోయినా ఆత్మకు చావు ఉండదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ శరీరం ద్వారా జరిగించినటువంటి మంచి క్రియలను బట్టే ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడాలా, నిత్య నరకానికి వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని నీవు తీసుకోవాలి. ఎప్పుడో తెలుసా? శరీరములో నీ ప్రాణము ఉన్నంత వరకే. అందుకే కీర్తనకారుడు పాడుకుంటా ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనికిని మరొకము. శరీరం ఏమి చేయలేదండి, శరీరం ఏమీ చేయలేదు. నీ ప్రాణము ఉన్నప్పుడే, నీ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నప్పుడే జాగ్రత్తగా నీవు నిర్ణయాన్ని తీసుకోవాలి. మనము దేవుని సన్నిధిలో చక్కగా బ్రతుకుతున్నామా, లేకపోతే అపవాది క్రియలను, అపవాది యొక్క మార్గాల్లో నడుస్తున్నామా అనేటువంటిది మనము డిసైడ్ చేసుకోవాలి. అలా అంటున్నాడు, చదువు అందులో చదివిన మాటలు గల్తీపత్రిక. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు ఏం కలుగుతున్నట? విరోధము. చదవనమాట. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. శరీరాచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించిన వైరం కలుగుతూ ఉంది. శరీరానికి ఆత్మకి, శరీరానికి ఆత్మకి ఏం కలుగుతుంది? వైరము. సాయంత్రం 6 గంటలకు సినిమా అనుకోండి, ఏ సినిమా? టీవీలో ఫ్రీగా ఒక సినిమా వచ్చేస్తుంది అనుకోండి. ఏ సినిమా? తెల్లవారు ఎవడో చెప్పాడు సినిమా పేరు. ఏం పేరు తమ్ముడు? మజాక
ధమాకా తిరగేసి చెప్తున్నా. సాయంత్రం 6 గంటలకి సినిమా ఏంటంటే 6 గంటలు కరెక్ట్ టీవీలో ఏ సినిమా? ధమాకా సినిమా అట. ఏ సినిమా? ధమాకా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? 1 గంటలు 2 గంటలు 8 గంటలు ముగించుకుంటారమ్మా, 5:30కే ముగించేస్తారు. ఎందుకు? 6 గంటలకి ధమాకా సినిమా. సినిమాలకి వెళ్ళి చూస్తే టికెట్ ఎంత? 100 రూపాయలు, 500, 1000 రూపాయలు. చాలా ఖరీదులు పెరిగిపోయి కదండి. అంటే అందరూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే 100 రూపాయల టికెట్లు మనం చూడగలమా? కాబట్టి అందుకనే ఫ్రీగా అవుతుంది కదా. ఏ సినిమాది? ధమాకా. ఎక్కడ చూసేద్దాం? టీవీలో చూసేద్దాం అని చెప్పి మొత్తానికి అందరూ పిల్ల జల్ల తల్లి తండ్రి అందరూ కూర్చొని 6 గంటలకి ఎక్కడ చెప్పండి? టీవీ దగ్గర కూర్చుంటారు. టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? సడన్ గా పాస్ట్ గారు గుర్తొస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం గుర్తొస్తారు? పాస్ట్ గారు ఏం చెప్తుంటారా? అమ్మ బాబే తెల్లవారు చెప్పారా ఆయన ఏదని అమ్మని శోధిస్తాడు. శోధన వచ్చిందంటే సర్లే ఒకసారి చూసేద్దాం, ఏం పర్వాలేదు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు? పాస్ట్ గారు లేదు, గెస్ట్ గారు లేదు చెప్పి పాస్ట్ గారు పక్కన తోసేస్తారు. తోసిరా చెప్పండారా? చూసి అప్పుడు సినిమా. ఏ సినిమా? ధమాకా. ఆ ధమాకా కాస్త ఏమైపోద్ది? ఇప్పుడు ప్రాణము ఉన్నప్పుడే శరీరాన్ని ఏం చేయాలట? చెప్పండి, అదుపులో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? శరీరంలో ప్రాణము ఉన్నప్పుడే మనం శరీరం ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ప్రాణం పోతే శరీరాన్ని ఎవడో అదుపులో పెట్టుకోలేడు. శరీరం అయిపోతుంది, కుళ్ళిపోతుంది. సరే, ఆత్మకును శరీరముకు ఏం కలుగుతుంది? విరోధముగా వాడటం. చదువు మా మాట ముగించేద్దాం. శరీర ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేం చేయనిచ్చింతురు వాటిని చేయకుందురు. చూసారా? మీరేం చేయాలనుకుంటారు వాటిని చేయనిస్తుందా? చేయని. ఎవరిని తొందరగా చర్చికి వెళ్ళిపోతుంటే రానిస్తుందా? దేవుని మందిరానికి వెళ్ళాలంటే వెళ్ళనిస్తుందా? మీరు ఇప్పుడు అపవాదం ఎదిరించాలా? ఆత్మను ఎదిరించాలా? అపవాదం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే మనలో ఏముండాలి? దేవుడు ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలి. ఆ ప్రాణముతోనే మనము అపవాదిని ఎదిరించగలగాలి. దేవుని ఆత్మతో సంధి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన మందిరమునకు వస్తే ఎక్కడ 2-3 కూడి నా నామం పేరట ఉందురో వారి మధ్యలో నేను ఉందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగన ప్రియులారా, మన శరీరమును మన ఆత్మను మనం ఏం చేస్తూ ఉండాలి? కాపాడుకుంటూ, చెప్పండి, కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారు, శరీరము బలహీనమే గాని ఆత్మ సిద్ధముగా ఉన్నది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మన ఆత్మ ఎలా ఉండాలి? సిద్ధముగా ఉన్నది. ఈ ఆత్మ ఎవరు పెట్టినటువంటి ఆ దీపమో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఈ శరీర కార్యముల ద్వారా ఆత్మ ఏమవుతుంది తెలుసా? పాడైపోతుంది. అందుకనే పౌలు గారు ఆత్మ ఫలములు ఏమనగా ఎంత చక్కగా రాస్తుంటుంది. ఆత్మ శరీర ఫలాలు ఉండవండి. శరీర ఫలాలు వేరు, ఆత్మ ఫలాలు వేరు. ఇప్పటి వరకు అదే చెప్తాను, మీకు ముగిస్తూ ఉన్నాను. ఆత్మ ఫలములు ఏమనగా, ఒకవేళ నువ్వు ప్రాణములో ఉన్న ప్రాణముతో ఉన్నప్పుడు ఆత్మకు ఫలములు, మంచి ఫలములు ఎవరు అందివ్వాలో తెలుసా? నీ శరీరమే ఆత్మకు మంచి ఫలములను అందివ్వవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. గడిజబల హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగి మాటలు నేర్చుకోవాలి. నీ శరీరమే నీ ఆత్మకు మంచి ఫలములు ఇవ్వాలి. దానిని బట్టే దేవుడు నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అర్థమవుతుందా? మంచి ఫలములు ఫలించి వానికి ఆయన ఏమిస్తాడట? జీవ కిరీటం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ శరీరం వారే మనం ఏం చేయాలి? ఆత్మ కార్యములు జరిగించాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సాత్వికము, మంచితనము, దయాళుత్వము, ఏదైనా విశ్వాసము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలం. ఆ ఫలాలు మనం ఫలించడానికి ఇష్టపడ. అందుకని అంటున్నాడు, మీరు
చదివండి చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 వచ్చిన కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు? కొంతమంది సమాజంగా కూడుట ఏం చేస్తున్నారు? మానేస్తూ ఉన్నారు. ఎప్పుడో రాసేది చూడండి, ఇప్పుడు ఉపయోగపడుతుంది ఆ వాక్యం. దేవుని వాక్యం అంత జ్ఞానము కలిగినటువంటిది కదా. సమాజంగా కూడట మానేస్తున్నారు. ఇంట్లో కుర్చీలు వేసుకొని కూకొని చూస్తున్నారు, అలా తినుకొని చికెన్లు, మటన్లు, బిర్యానీలు, ఆ మాంసాలు, ఈ మాంసాలు, గేదె మాంసాలు, మేక మాంసాలు, ఆవు మాంసాలు, గుడ్డు మాంసాలు, ఏ మాంసం పడితే ఆ మాంసం మొక్కలు మొదలెట్టుకొని చక్కగా దేవుని వాక్యం వాళ్ళ అల్లులు అంటే వీళ్ళ అల్లులు, వీళ్ళ అల్లులు ఉంటే వాళ్ళ అల్లులు. మంచిదే, కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో మనము ఇవ్వాలి. కీర్తనకారుడు అన్నట్టుగా యెహోవా మందిరముకు వెళ్ళేదమని జనులు నాతో అన్నప్పుడు నాకు సంతోషం. ఈ రోజున మన జీవితాలు మనం పరీక్షించుకుందాం, ఆత్మ ఫలములు ఫలిద్దాం, మంచివారుగా జీవిద్దాం. ప్రాణం ఉన్నంత వరకే ఈ విలువ, లేకపోతే ఇది ఉండదు. ప్రాణం పోతే శరీరం ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది, ఆత్మ వెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి లింక్ ఎవరో? ప్రాణం. ఈ రెండింటికి లింక్ ఎవరో? ప్రాణం. ప్రాణం పోతే ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరము వెళ్ళిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకురండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మన మనస్సులను, మన హృదయాలను, మన ప్రాణములను దేవునికి అప్పగిద్దాం. కీర్తన అక్కడ అప్పగిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని వందనాలు. ఇదిగో తండ్రి, నీవు మాట్లాడమన్నటువంటి మాటలు నీ బిడలతో మాట్లాడుటకు నాకు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు వందనాలు. బిడలు జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, ఈ ప్రాణము మాలో నిలిచినంత వరకే ఆత్మ ఫలములు మేము ఫలించుటకు గాని, లేదంటే శరీర కార్యములు జరిగించుటకు గాని అవకాశం ఉంటూ ఉన్నది. అయినా మమ్మల్ని మేము సరి చేసుకుని మేము ఆత్మ ఫలములు ఫలించాలా, శరీర క్రియలలో ఉండాలా అనేటువంటి విషయాన్ని మమ్మల్ని మేము తెలుసుకుంటూ సహాయం చేయండి. ఆయన నీ వాక్యమును మాకు బోధించి అందించినందుకు వందనాలు, స్తోత్రాలు. సరైనటువంటి ఫలములు ఫలించేటువంటి కృపను మాకు దయచి. ఇదిగో తండ్రి, మా ప్రాణము మాలో నీవు నిలిచి ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ ఆలోచనతో వచ్చారు, ఏ అవసరత వచ్చారు ప్రభా, అవసరత తీర్చమని, వారి బలహీనతలను క్షమించమని, వారి అపరాధములను క్షమించమని, వారి పాపములను క్షమించమని ప్రభువా, తిరిగి వారిని వారు సరి చేసుకుని నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయమని, ఆయన బలహీనలుగా ఉన్న వారిని బలపరచమని, అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచమని, మీరే సహాయం చేసి ఆదరించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ